దురంధర్ మోడీ దురంధర్ అని టైటిల్ అయితే పెట్టేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు అఫీషియల్ గా నరేంద్ర మోడీ గారే దురంధర్ మూవీని డిఫెండ్ అయితే చేస్తున్నాడు. రీసెంట్ గా ఒక పొలిటికల్ ఎలక్షన్ స్పీచ్ లో తను ఇలా అయితే అన్నాడు, అపోజిషన్ కావాలనే దురంధర్ మూవీని టార్గెట్ అయితే చేస్తున్నారు. దురంధర్ ఒకటే కాదు, కాశ్మీర్ స్టోరీ, కేరళ స్టోరీ, ఆ మూవీస్ కూడా ఇలానే, కాశ్మీర్ ఫైల్స్ ఇలానే ట్రోల్ అయితే చేశారు, ఇలానే టార్గెట్ అయితే చేశారు. వాళ్ళకి నిజాలు చెప్తే అబద్ధం లాగా కనిపిస్తుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు అయితే ఆ స్పీచ్ లో అన్నారు. మన ప్రైమ్ మినిస్టర్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఒక మూవీని డిఫెండ్ చేస్తున్నాడు. మోడీ పబ్లిక్ లా ఒక సినిమాని ఈ విధంగా డిఫెండ్ చేయడము చాలా మంది అయితే షాక్ అయితే ఉన్నారని చెప్పాలి. ఇన్ని రోజులు మూవీని ప్రాపగడ్డ అని చెప్పి చాలా మంది అనుకున్నారు. డైరెక్ట్ మోడీని ఇన్వాల్వ్ అయ్యేసరికి ప్రైమ్ మినిస్టర్ ఇలాంటి మాటలు అనకుండా ఉండాల్సింది అని చెప్పి అయితే అంటున్నారు. మీరు తన మాటల మీద మీ ఒపీనియన్ ఏంటి? డైరెక్ట్ గా మోడీనే వచ్చేసి దురంధర్ని డిఫెండ్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పి అందరు కూడా షాక్ లోనే ఉన్నారు. ఎస్, మూవీలో చూపించిన డిమానిటైజేషన్ ఏదైతే ఉందో, అలాగే చాలా మంది క్రిమినల్స్ ని ఎలా అయితే అక్కడ వేసేసారో, ఇండియా ఇన్వాల్వ్ అయ్యింది డెఫినెట్ గా. బట్ మోడీ ఇన్వాల్వ్ అయ్యాడా లేదనేది చాలా డౌట్. దాని మీదనే ప్రాపగడ్డ అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే జరుగుతుంది. ఈవెన్ మోడీ ఇన్వాల్వ్ అయినా అవ్వకపోయినా స్టోరీలో చూపించింది కొంతవరకు నిజమే కదా.